కోట్లాది కోట్ల వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. దేవాన్ని కృపను బట్టి ఇదివరకు మమ్మల్ని ప్రభా కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచిన గొప్ప దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నీ ఘనమైన నామమును ఆరాధించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి ప్రభా. అయ్యా అయ్యా మమ్మల్ని ప్రభా నా తండ్రి బలపరచుకున్నట్టు గొప్ప దేవుడికి సజీవుల లెక్కలు ఉంచిన గొప్ప దేవుడు కనుక మీకు వందనాలు, స్తోత్రములు 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 ప్రభా. నీ మహోన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని కీర్తిస్తున్నాము, కొనియాడుతున్నాము ప్రభా. అయ్యా మీ గణనామాన్ని ప్రభా మహిమపరుస్తున్నాం. అన్య జనుల మధ్య ప్రభా ఆత్మదేవుడు అయిన మిమ్మల్ని పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని వేవేల దూతల చేత ఆరాధించబడుతున్నట్టు దేవుడు అయినట్టు మిమ్మల్ని అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము, కీర్తిస్తున్నాము. నీకు స్తోత్రములు ప్రభా. మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన బలి అర్పణ త్యాగమును బట్టి మీకు వందనాలు 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 ప్రభా. నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి నీతిమంతుల లెక్కలోకి తీసుకొని రాగలిగినందుకు నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు. అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్న మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీకు స్తోత్రములు. అయ్యా మా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు నీకు స్తోత్రములు. నీలాంటి నా తండ్రి అయ్యా మహిమ కలిగినది అయ్యా నా తండ్రి ప్రేమ కలిగిన కార్యాలు చేయగలిగిన దేవుడు మరొకరు లేరని ప్రభావం మేము విశ్వసిస్తున్నాము. నీకు వందనములు 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 ప్రభా. అయ్యా ఈ సమయంలో ప్రభా అయ్యా నేను కూడి నా తండ్రి సంఘముగా కూడి మేము ఆరాధిస్తుండగా మా మధ్యలోకి వచ్చినందుకు స్తోత్రములు. మా మధ్యలోకి మీరు వచ్చి మీరు సహవాసం చేస్తున్నందుకు వందనములు. ఒక్కొక్క బిడ్డలో ప్రభా దర్శిస్తున్నందుకు వందనములు. ఒక్కొక్క బిడ్డ మీ యొక్క పరిశుద్ధ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు వందనములు. ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అయ్యా నా తండ్రి మీ సన్నిధిలో ప్రభా నిలబెట్టుకోవడానికి అయ్యా శుద్ధీకరిస్తున్నందుకు వందనములు. అయ్యా ఒక్కొక్కరి యొక్క కుటుంబం మీద అయ్యా మీ దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తున్నందుకు వందనములు. అయ్యా ప్రభా మేము ఆరాధిస్తున్నట్టుగా అయ్యా నా తండ్రి ఆత్మతో నింపి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తును బట్టి ప్రభా అయ్యా మేము జీవించవలసిన జీవిత విధానం బట్టి అయ్యా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు. అయ్యా నా తండ్రి అయ్యా మాతో ఎంతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపి మీ నామములకు ఘనత తెచ్చుకుంటున్నందుకు స్తోత్రములు. అయ్యా నా తండ్రి మాకు విడగలిగే చెవులు గ్రహించే మనసులో మీరు నసిని ప్రభా ఈ సత్యవాదమైన ప్రభా హృదయంలో అయ్యా పరిపూర్ణముగా మేము ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి అంగీకరించడానికి మాకు తగినది నా తండ్రి స్థితి మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా నా తండ్రి ఇప్పుడు మేము ప్రభా నా తండ్రి మీ నామమును కీర్తించి కొనియాడేటట్టుగా మా మధ్యలోకి వచ్చి ప్రభా నిదానంగా జీవిస్తున్నందుకు మరొక్కసారి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మహిమ గంట ప్రభావం మీకు ఆరోగ్యకుంటుగా స్వీకరించాలి. మరొక బిడ్డ మీద మీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. అద్భుతాలు జరిగించాలి. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములోనికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులారా. సౌండ్ చూడు. హల్లెలూయా సౌండ్ వెనక్కి ముందు. పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా హల్లెలూయా.
క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అది దేవుని యొక్క వాక్యం భయభక్తిలో చదువుకుందాము. అది పరిశుద్ధ గ్రంథము నుంచి ఆమోసు వ్రాసిన గ్రంథము, ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివి ధ్యానించుకుందాం. 15 వరకు చదువుకుందాం. ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకును చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును అన్నది. ఆమేన్. అలాగే రోమా పత్రిక 12వ అధ్యాయము 'క్రొత్త నిబంధన గ్రంథములో నుండి రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము నుండి 21వ వచనం వరకు పురుషుల ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమా పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 21 వరకు చదువుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని సహించుచు అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనికొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములలో మాందులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువడి. ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాని యందు మనసు నుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా,
మీకు మీరే ప్రగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటినియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టుడి, దప్పికొని ఉంటే దాహమిమ్ముడి. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదుము. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా, వేగం రావయ్యా. వేగం రావయ్యా. రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా, వేగం రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈ 3వ నెల మరొక ప్రభుదినంలోకి మనం కూడి వచ్చి ఉంటున్నాం. దేవుని కృపను బట్టి ఇది వరకు కాపాడబడి దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని ఆరాధించాం, మహిమపరిచాం, కీర్తించాం, కొనియాడాం, ఘనపరచబడ్డాం. దేవుని యొక్క మేళ్లను పొంది విశ్వాసముతో దైవాశీర్వాదాల కొరకు మనము ప్రభువును మహింపరిచి మేలు పొందాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విని విశ్వాసములో మనము వృద్ధి చెందడానికి అవసరమైన సత్యం మీద మన దృష్టి ఉంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము చాలా లోతైనట్టి సత్యాలు తెలుసుకొని మన ఆత్మీయ జీవితంలో స్థిరపడాలి. మన జీవితంలో ఒక్కొక్క ఆదివారం లేదా ఒక్కొక్కసారి దేవుని వాక్యం వినిన తదుపరి సమయం నుండి మనం దేవునిలో ఎదుగుతూ ఉండాలి. దేవుని వాక్యం తెలుసుకునే కొద్దీ మనలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టుకుంటూ ప్రభువులో వృద్ధి చెందడానికి మనం ఆసక్తి కనుపరుస్తూ రావాలి. ఓ మత కార్యంలాగా కాకుండా ఏదో మన అవసరాలను, శరీర సంబంధమైన అవసరాలను కోరి వాటిని మాత్రమే ప్రభు దగ్గర పొందుకొని వెళ్ళే వ్యక్తులుగా ఉండకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ ప్రభు రాజ్యం కొరకు మనము
మన జీవితాలను సరి చేసుకుంటూ సిద్ధపడవలసిన వారమై ఉంటున్నామని గుర్తిరిగి అందుకొరకు మనం దేవుని సన్నిధికి రావాలి. అలా వచ్చినప్పుడు మనం వృద్ధి చెందుతూ ఉంటాం. మనం ఈ 40 దినాల ఉపవాసాలలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, కుటుంబ ప్రార్థనలు కలుసుకుంటున్నాం, పలు రకాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. పలు సమయాలలో మనము ప్రభువును సంధిస్తున్నాం, కూడుతున్నాం. ఆయన మంచి మాటలు విని మార్పు చెందిన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండవలసిన వారమైంటున్నాం. హల్లెలూయా. విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవిత విధానాలు. మార్పు చెంది జీవించాలి. మనం మార్పు చెందాము అనుకునేదానికి కొన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం పరిశీలన చేసి వాటిని పోలి జీవించడం మనం నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసి మార్పు చెంది జీవించాలి. మార్పు చెందిన జీవితమే దేవునికి ప్రియమైనది. సాంప్రదాయ సంబంధమైన జీవితం దేవునికి ప్రియమైనది కాదు. అందుచేత ప్రభు మనల్ని మన పాత జీవితాన్ని మార్చడానికి క్రొత్త జీవితాన్ని మనకు ఇవ్వడం కొరకు ఆయన త్యాగం చేశాడు. క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాత మనసు, జీవిత విధానాలు, ప్రవర్తనలు వెళ్ళిపోవాలి, వదిలేయాలి. క్రొత్త జీవిత విధానాలతో మనం మార్పు చెందాలి. మానవ జీవిత విధానాలు మనుషులు కల్పించేంటి వాటిని పక్కన పెట్టి ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన దానిని మనం అనుసరించాలి. అలా ఎప్పుడైతే మనం మారుతున్నామో అప్పుడు మనలో దేవునికి ఇష్టమైన మార్పు కనిపిస్తుంది. అందుకు మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని దైవికమైన సంగతులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం దేవుని మందిరానికి వెళ్ళేది, చర్చికి వెళ్ళేది. ఎందుకంటే వాక్యం విని మన జీవితాలను మార్చుకునేదానికి. పాటలు పాడేసి ప్రార్థన చేసేసి ఏదో కొంత కానుకాడు చెల్లిచ్చేసి వెళ్ళిపోతే అక్కడికి సరిపోతుందని అనుకోకూడదు. ప్రభు కాకుండా అన్యులకు ఎలా ఉందో ఏమో కానీ మనకు తెలీదు. ప్రభు బిడ్డలుగా ఉన్న మనకు ఎక్కువ బోధ ఉంటుంది, ఎక్కువ వాక్య పరిచర్య ఉంటుంది, ఎక్కువగా వాక్యం చెప్పడం ఉంటుంది. ప్రతి కార్యంలో వాక్యం చెప్తుంటారు, ప్రతి విషయంలో వాక్యాన్ని ధ్యానించుకోవడం ఉంటుంది. మన వాక్యంలో మనం నిలబడలేదనుకో మనం మారలేదని అర్థం. అదే మన కుటుంబాల్లో కనిపిస్తుంది. చాలామంది కుటుంబాల్లో పురుషులు అసలు దేవుని దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఏదో సంపాదిస్తున్నట్టుగా, వారి వల్లే జీవితం అంతా నడుచుకునేసేటట్టుగా, వాళ్ళకి రక్షణ అవసరం లేనట్టుగా, సంపాదించడానికే పుట్టినట్టుగా, ప్రభువు ప్రమేయం లేకుండా బ్రతికేసే వచ్చు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. కొంతమంది అట్లాంటి ఫీలింగ్స్తో బ్రతుకుతూ ఉంటారు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళరు, చర్చికి వెళ్ళరు, వాక్యం వినరు, సేవకులను మరి ఆహ్వానించరు. ఏదైనా ప్రోగ్రాంలు వచ్చినాయనుకోండి, ఏదైనా కార్యక్రమాలు వచ్చినాయనుకోండి, అప్పుడు చెప్తారు తొందరగా ముగించేయండి పాస్టర్ గారు, టైం అయిపోయింది భోజనానికి అంటుంటారు. అసలు దేవుడు అంటే ఏంటి, దైవజనులు అంటే ఏంటి, మనం ఎందుకు ఆ యొక్క క్రైస్తత్వంలో చేరినాం అనే విషయం కూడా తెలీదు. వాళ్ళ అవసరాలు తీర్చుకునేదానికి చేస్తుంటారు. ఇట్లాంటివన్నీ చాలా బాధాకరమైన విషయాలు అన్నమాట. వాళ్ళకి దేవుని అవసరం లేనట్టుగా, వాళ్ళు సంపాదించే దాని మీదే వాళ్ళ జీవితం అంతా ఉండేటట్టుగా వాళ్ళ యొక్క నమ్మకం, అది వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంలో నుంచి దేవుని నమ్మకంలోకి రాగలగాలి. ఆ నమ్మకాన్ని విడిచిపెట్టాలి. అది పాతది.
ఆ పాత జీవితాన్ని పక్కన పెట్టాలి. రాయిని రప్పని చెక్కని మొక్కుకున్నట్టు జీవితాలు అప్పుడు మనం, అందులో జీవం ఎంత మాత్రం ఉండదు. అది నీవు తయారు చేసుకునేది. నువ్వెవరంటే దేవుడు తయారు చేసి సృజించినట్టు వ్యక్తివి. నీకు మనస్సు ఉంది, నీకు మాట ఉంది, నీకు చూపు ఉంది, నీకు నడకుంది, చలించే తత్వం ఉంది. నువ్వు రూపొందించేదానికి ఏది ఉండదు. అటువంటి జీవిత విధానాలతో ఒకప్పుడు జీవించినాం. ఇప్పుడు అది కాదు, మార్పు నొందిన జీవిత విధానం రావాలి. లేదంటే నువ్వు ఎంత గొప్ప సమూహం ఉన్న దేవుని మందిరానికి వెళ్ళినా, లేదంటే ఇంకా ఏంటి నీకు దేవుడిచ్చిన దైవజనుల కన్నా ఇంకా మరింత లోతైన సత్యాలు చెప్పగలిగే దైవజనుల దగ్గర ఉన్నా కూడా నీకేమి లాభం లేదు. నీలో మార్పు రావాలి. నీలో మార్పును నీ కుటుంబీకులు ఉపయోగించుకోగలగాలి. అట్టుండాలి నీ మార్పు. నీ మార్పు నీ బిడ్డలు చూడాలి. మొదట నీ మార్పు నీ బిడ్డలు చూడాలి. స్త్రీలు అనుకో, తమ రొమ్ము పాలు బిడ్డకి తాగిస్తారు. అట్టా వాళ్ళ జీవితంలో నుంచి ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి అందించాలి. నీలో మార్పు లేదంటే నీ బిడ్డలను నువ్వే జడగొట్టేస్తున్నావు. నువ్వే దేవుని మందిరానికి చక్కగా వెళ్ళవు, నువ్వే దేవుని వాక్యానికి అనుకూలంగా బ్రతకవు, నువ్వే దేవునికి వ్యతిరేకంగా నడుస్తావు, నువ్వే దేవుని హేళన చేస్తున్నావు. కానీ దేవుని మందిరానికి వెళ్తావు. అలా ఉండడం వల్ల ఏమి ప్రయోజనం? ఎవరికి ఏమి లాభం? నీకు లాభం లేదు, ఎవరికి లాభం. పిచ్చాపాటి మాటలు మాట్లాడుతుంటారు. ఆ చర్చిలో బాగుంటుంది, ఈ చర్చిలో బాగుంటుంది, ఆ చర్చిలో ఏడబోతే బాగుంటుంది, బైబిల్లో పోతేనే బాగుంటుంది. వాక్యాన్ని మనసులో పడితే కదా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము వినువారు 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమోసు గ్రంథములో ప్రభు ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మాటల్లోంచి ఏం చెప్పబోతుంటే, నేను మిమ్మల్ని విశ్వసించి పిలిచా, వీళ్ళు నా బిడ్డలు, నా మాట వింటారు అని నేను పిలిచా. కానీ మీరు విశ్వసించడంలా, మీరు విశ్వాసం కలిగి ఉండాలి. నేను చెప్పే వాటి మీద నమ్మకం కలిగి ఉండాలి, నమ్మకముతో జీవించాలి, నమ్మకముతో ప్రయాణం చేయాలి అన్న అర్థమిచ్చేటి దైవ సంగతులను దేవుని వైపు తిరగలేక బలహీనముగా జీవిస్తున్నట్టు ఇశ్రాయేలు జనాంగాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు 12 గంటలకి స్టార్ట్ చేసినాం అనుకో, అప్పుడు ఎన్ని గంటలకు వదలాలి చెప్పండి? చెప్పాలి త్వరగా. 12 గంటలకి స్టార్ట్ చేస్తే ఎన్ని గంటలకు వదలాలి? 2. 11 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంట, 10 గంటలకు స్టార్ట్ చేస్తే 12 గంటలు. రేపు వారం నుంచి 10 గంటలకు స్టార్ట్ చేయాలి. స్కూలు 7:30కు పోవాలంటే అదే ఊరు, ఏం ఊరు అదే టూరు. 5 గంటలకు పోవాలంటే 4 గంటలు లేచేసి అందరినీ లేపేసి అందరూ పరిచర్య చేయాలి. ఏం వచ్చిందా? కక్కు వచ్చింది. ఏమొచ్చిందే? కక్కు. 1000 రూపాయలకి అది చెప్పకూడదు కదా, అది నష్టం. వచ్చిందేంటి? కక్కు. ఎగవేసుకొని పరిగెత్తాం ఊరికి. ఆడ నుంచి వచ్చింది ఏంటి? ఏమి లేదు, కొట్టి నల్లగా వస్తాం కరిబోగులాగా. ఈడ నుంచి తెల్లగా పోయి ఆడ నుంచి నల్లగా వస్తాం. ఏమంటే మా అమ్మోళ్ళు ఊరికి పోయినాము, 2 చేతులతో తిన్నాం. 2 చేతులతో తినేదిలే, ఒక చేతితోనే తినేది. టైంగా ముందు రావగలగాలి. ఆమె చూడు, ఆమె ఎవరా? శారమ్మ. ఇప్పుడు వస్తుంది పాపం. ఎంతంతగా చేసింది సంసారం, ఎంతమందిని జాకిందే, ఏమన్నా లాభమా?
ఎవరైనా మంచోళ్ళు అంటారా? మంచి దేవునికి సేవ చేసుకుంటే ఏమి? 10:30కంతా వచ్చి ఇదంతా ఊడ్చి నీళ్లు పెట్టి చేస్తేమి? ఎంతమంది ఉన్నారో తెలిసినా మన సంఘంలో స్త్రీల ఆ బాత్రూంలో నీళ్లు పోసేవాళ్ళు లేరు. అంతే. ఏమన్నా సట్టత్త సేవలన్నీ చేసినావంటే దరిద్రం చుట్టుకుంటుంది. మన బాత్రూమ్ మాత్రం గోకి 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 శుద్ధి శుక్రవారం బుద్ధి బుగ్గగ్రహారం అన్నట్టుగా చేసుకుంటుంటాం. అంత శుభ్రమైన వాళ్ళం మనం. మా ఇద్దరం కడుక్కొచ్చేటప్పుడు ఒక శేఖర పుల్ల కూడా అట్టేరు. కొంతమంది అట్ట తీసి కూడా అట్టేరు. పాస్టర్ గారు చెప్తే అప్పుడు కాదు. మిమ్మల్ని అందరినీ ఏం చెప్తే సతీష్ కుమార్ గారు చర్చికి తీసుకొని పోవాలి. ఆడందరూ బాత్రూమ్లు కడుతుంటారు, ఓడుస్తుంటారు, కడుగుతుంటారు, పాముతుంటారు. పోయిన వాళ్ళకంతా సామాన్లు పాత్రలు ఎత్తి ఆడేస్తుంటారు. కడగండి తోమండి. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండాలంటే వాళ్ళు దాసులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి, పని చేయాలి దేవునికి, దేవుని మందిరానికి. ఏమీ లేకుండా దీవెన రాదు. చేతిగాళ్ళు తెలుసా? చేతిగాళ్ళు పేడకాడ నుంచి అన్నీ ఎత్తుతారు వచ్చే పైసాకి. దానికి మంచి గొప్పగా ఫీల్ అవుతారు. సేద్యంలో ఉండాలి. ఏమనుకున్నావా? పౌలు గారు అన్నారు, నేను క్రీస్తు దాసుడును, ఖైదీనైన నేను ఆయన పరిచారకుడు. సేవ చేసేదానికి ముందుగా రాము. ముందుగా వచ్చినామంటే ఎట్టా? రాజేష్ ఎప్పుడు రావాలా? దాడుండదు ఇల్లు. ఇక్కడికి వచ్చేదాడికి ఇంత. ఆమెకు ఒక ఆమె సిగ్గే లేదు. ఒక ఆమెకి ఆమె బడికి మాత్రం ఒంటరిగా పోతుంది, చర్చికి మాత్రం నలుగురిని వెంటేసుకొని వస్తుంది. వాళ్ళు మారు మనసుతో పిలుచుకొని ఇచ్చింది కాదు అది. సమయానికి రావాలి. మామూలుగా 11 గంటలే అంతే. 11 గంటల నుంచి మీరు రావాలి. 11 గంటలకి అక్కడ వచ్చేసి ఉండాలి. పాట పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధన చేయాలి. ఇవన్నీ మీ పనులే కదా. సంఘం అంతా ఒక ఉప్పెనలాగా ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. 10 గంటలకు పెడితే 11కు వస్తేవి, 11కు పెడితే 12కు వస్తేవి, 12కి పెడితే 2 గంటలకు వచ్చేస్తేవి. ఎట్లా చెప్పండి? ఎట్లా చెప్పు? క్రమశిక్షణ నేను కాదు పెట్టేది, మీరు పెట్టుకోవాలి. మీరు పెట్టుకోవాలి క్రమశిక్షణ. హల్లెలూయా. ఇట్లా వచ్చేయండి లేడీస్, కొద్దిగా ఆ పక్క వచ్చేయండి. ఆ పక్క వచ్చేస్తే వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన చూడు అదంతా దాన్ని తీసుకొని లాస్ట్కి దోసేయి. అక్కడ లాస్ట్కి దోసేస్తే అప్పుడు అవి అది ఉండాలి. నువ్వు ఆ పక్క ఉండాలో లేదా ఈ పక్క ఉండాలో పెట్టుకోవచ్చు. ఒకసారి నేర్పిస్తే నేర్చుకోవాలి, లేదంటే వాళ్ళ జ్ఞానం లేదు, మూడులు అని అర్థం. ఒకసారి దైవజనులు ఏదైనా నేర్పించినారనుకో దాన్ని బట్టేయాలి. హల్లెలూయా. నేను పాట పాడుతూ ఉన్నాను. ఒక ఆయన రాజేశా బుక్కులు తిరగేస్తున్నాడు. ఏంటి? ఆ పాట కోసం. తీరా ఆయన తీసేలేపటికి అయిపోయింది పాట. హోరే అజ్ఞాని. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఒకసారి పాడినాను కదా. ఇప్పుడు చూడు నేను పాడిందని వాళ్ళు పాడేసినారు. ఒక్కసారి వింటే ఇంకొకసారి నువ్వు కూడా పాడతావని నేను ఒకసారి పాడిందని ఇంకొకసారి పాడతా. చెవుడా నోరులా మోగా పాడితే ఏమన్నా దేవుని సన్నిధిలో వచ్చి దీవెన వచ్చేస్తుందినా? వచ్చేస్తుంది. అది వద్దంటున్నాడు. ఏందో పాపం ఆడు సంతోష్ గాడు ఉన్నాడు చూడు, ఎవడాడు నల్ల సంతోష్ గాడికి, వాడికి ఏదో డబ్బా తీసి ఇచ్చేసినట్టు ఊరికే కొట్టుకుంటున్నాడు. అది నా ఫోన్కి వచ్చేస్తుంది. ఫోను హడ్రే దొంగ, నువ్వు సెల్ ఫోన్లో ఆడుకుంటున్నావా? నీ కథ నేను ఇంటికి వచ్చి పెరుక్కొని ఇచ్చేస్తా అని అనుకొని మనసులో పెట్టుకోండి. ఏ ఊరికన్నా చెప్పుకో, నేరుగా వచ్చి పెరుక్కొని ఇచ్చేస్తా. మీ నాయనకి కూడా చెప్పుకో, నాకేం భయం లేదు. హల్లెలూయా.
ఇంకేమిటి అది చేయాలనుకున్నా. ఒకసారి పాట పాడినప్పుడు దైవజనులు ఒక పాట పాడినప్పుడు ఒక లైన్ పాడినప్పుడు రెండోసారి పాడుకోవచ్చు కదా, పాడొచ్చు కదా. నువ్వు అలాగే ఉండిపోతావా? నువ్వు ఎప్పుడు దేవుని మహిమపరిచేది? ఎప్పుడు దేవుని కొత్త కీర్తనలతో దేవుని ఘనపరిచేది? ఎందుకు చెప్పవచ్చునంటే మార్పు నొందాలి కదా. ఒకప్పుడు పాట తెలియదు, ఇప్పుడు నువ్వు చర్చికి వస్తున్నావు, ఇప్పుడు నీకు పాట తెలియాలి, ప్రార్థన తెలియాలి. నీవు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుని యొక్క సంఘంలో ఎలా జీవించాలనో, దేవుని వాక్యం ఎలా నేర్పించిందో అవన్నీ నేర్చుకోవాలి, నీ వంట పట్టించుకోవాలి. రేపాదంలో చర్చి కంటే అబ్బా ఎవరేమైనా అడిగినారు నిన్న? ఎవరు అడగరు. మార్పు చెందాలి. నా జనులు మందిరానికి వస్తారు అన్నప్పుడు నాకెంతో సంతోషం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అమ్మ ఊరికి పోయింది అనుకో, ఇప్పుడు పోయిందో లేదో నాకు తెలీదు. ఈరోజు వస్తామనింది అనుకో, రాలేదంటే నీకు ఎంత నిరుత్సాహం ఉంటుంది. వస్తే నీకు అప్పలు తెచ్చిస్తుంది, లేదంటే లేదు. కాబట్టి నీకు అమ్మ మీద ప్రేమ కాదు, అప్పల మీద ప్రేమ. కాబట్టి అమ్మొస్తుంది అని చెప్తాం. తీరా అమ్మ రాలేదంటే ముఖం పోయింది. దేవుడు నీ దగ్గరకు రాలేదంటే నీకు దీవెన లేదు. దేవుడు నీ దగ్గరకు రావాలి అంటే నువ్వు మార్పు నిందిన జీవితాన్ని కనపరచాలి, పిలవాలి. అందుచేత ప్రభు మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. విశ్వాసులు మార్పు చెంది గడపవలసినటువంటి జీవితాన్ని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మార్పు నందాలి, నువ్వు మారాలి. ఇప్పుడు ఏం తెలిసిన ఉపవాసాల పండుగలు, చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. నువ్వు ఉపవాసాలు ఉండవు, నీకు అవసరం లేదు, నువ్వు ప్రార్థన చేయు, నీకు అది తెలీదు, నువ్వు బైబిల్ చదవు, నీకు అవసరం లేదు, నువ్వు పాట పాడవు, ప్రార్థన చెయ్యవు, సంఘంలో పరిచర్య చేయవు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించేయాలి. మొండి కదా. మొండి జీవితాలతంతా దేవుడు ఏం చేస్తాడంట, మూర్ఖుడికి మూర్ఖుడిలాగా మూర్ఖపు ఆ పరిస్థితులు ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. ఆమె ఎవరమ్మా? ఆమె తరిమామి. ఆమె నీ పక్కన ఉంటే నువ్వు నల్లగా అయిపోతావు, ఇది గుర్తుపెట్టుకో. తరిమే రైట్. పెద్దవాళ్ళతో సహవాసం చేయకూడదు, మళ్ళీ మీ ఇష్టం. లేచిరా, వేయాలి. చూడండి ఆమెని, అందరూ చూడండి, దరిద్రం పట్టినట్టు గుణం. అంటే ఇట్రా ముందుకు రా. బడికి పోతే ఏడ కూర్చుంటావు బడికి పోతే. ఎప్పుడు కూడా మీకు అందరికి చెప్తుండా, ఎవరైనా ముందు కూర్చోవాలని అనుకోండి, వెనకలనే వెళ్ళిపోబాకండి. వెనకలు కూర్చుంటే సైతానుడు శిశువా వచ్చి అంటాడు. మళ్ళీ మీ ఇష్టం. కానీ ముందుకు వచ్చి కూర్చోవాలి. ఇక్కడ ఫీలింగ్స్ అంతా ఉండకూడదు. ముందు కూర్చున్నామా, వాక్యం విన్నామా, ప్రార్థన చేసుకున్నామా, ఆరాధన చేసుకున్నామా, మంచిగా దేవుని వాక్యం విన్నామా. కాబట్టి విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నీ దగ్గర అలాంటివి ఉన్నాయా? అయితే నువ్వు మారిపోయినావు లెక్క. నీ దగ్గర అది లేదనుకో, నువ్వు ఇంకా మారలేదని లెక్క. ఒకసారి చూద్దాం, 15వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథము. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు. హల్లెలూయా. ఏం చేయంట? గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. హల్లెలూయా, హల్లెలూయా. మా ఎవాంజలిస్టులు సేవలు చేసేసి విశ్వాసం లైన్గా తీసుకొని ముందు వాళ్ళు ముందు వస్తారు, తర్వాత గొర్రెలను తీసుకొని వస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఏమన్నాడంటే ప్రభు, చెప్పండి 15వ వచనంలో, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కీడు చేస్తున్నావు ఒకరికి, నీ ప్రాణానికి.
ఒకరికి కీడు చేస్తున్నారంటే నీ ప్రాణానికి నువ్వే కీడు చేస్తున్నావని అర్థం. ఒకరికి న్యాయం చేస్తున్నావంటే నీకు అది న్యాయంగా వస్తుందని అర్థం. కాబట్టి న్యాయమును ప్రేమించుచు గుమ్మములలో ప్రవేశించాలి. దేవుని సన్నిధిలో, దేవుని గుడారములో, దేవుని మందిరములోకి నువ్వు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు మార్పు చెందిన జీవితాన్ని కనుపరచాలి. ఏమిటి మార్పు అంటే, నువ్వు ఒకప్పుడు కీడుకు తగిన జీవిత విధానంలో ఉన్నావు. ఇప్పుడు అలా కాదు, మేలును ప్రేమించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఏం దానియాలు చెప్పలేదా? గట్టి చెప్పు. ఏం నగరిలో ఉండేవా? సరే హల్లెలూయా. గనుక గమనించవలసినటి వారు అంటాం. ఏం చెప్పాలండి? కీడును ద్వేషించాలి, మేలును ప్రేమించాలి. నీ జీవితం పాడైపోయేదాన్ని వదిలేయాలి, నీ జీవితం బాగైపోయేదాన్ని ప్రేమించాలి. దీన్ని ఏమంటారు తెలిసిన? మార్పు. నువ్వు మారిపోయావు. నువ్వు ఇంతకుముందు అన్య జీవితంలో ఉన్నావు, ఇప్పుడు నీవు దేవుని బిడ్డవైపోయావు. మీ జనాలందరూ అలా ఉన్నారు, నువ్వు మాత్రమే మారిపోయినావు. ఎందుకు మారిపోయినావు? బాగు బ్రతకాలని మారిపోయావు, రక్షణ జీవితంలో జీవించాలని మారిపోయినావు, విముక్తి, పాపాలలో నుంచి విముక్తి పొందుకోవాలని మారిపోయావు. నువ్వు మారింది నిజమైతే ఏం చేయాలంట? ప్రేమ చూపించాలి, మేలుని ప్రేమించాలి. మేలైన దానిని చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగుతుందని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమును ఒకసారి చూద్దాం. కాబట్టి చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితంలోనికి వచ్చేయాలి. మారిపోవాలి. నీవు మారడానికే యేసయ్య ప్రాణము పెట్టాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మారి దీవెనకరంగా ఉండడం కొరకు నీ యేసయ్య నీ మీద ప్రేమ చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? చూడండి, ఎందుకు చనిపోయాడు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాల్లో చూడండి ఎందుకు చనిపోయాడు అని. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమయ్యింది. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అయి ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయింది ఎందుకంటే నీలో మార్పు తీసుకొని రావడానికి, నువ్వు మార్పు నందిన ఆ జీవితాన్ని నువ్వు గడిపి మంచిగా దైవికంగా నీవు మరి న్యాయంగా మంచిగా బ్రతికి దీవెనకరంగా దేవుని రాజ్యంలో చేరాలి. అందుకే ఆయన చనిపోయింది. నీ మీద నమ్మకం ఉంచాడు. నిన్ను పిలిచి నిన్ను సంఘంలో పెట్టి తన రక్తంతో కడిగి నీకు మంచి చెబితే నువ్వు వింటావని, నువ్వు మంచిగా మారుతావని, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతావని, ఆయన పెట్టిన ప్రాణం యొక్క విలువ వేస్ట్ కాదని ఆయన నీ మీద నమ్మకం ఉంచాడు. నువ్వు ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదు, ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మన రక్షణ కొరకు యేసయ్య ప్రేమ చూపించాడు. ప్రాణం పెట్టడం వల్ల ప్రేమ చూపించాడు. మన రక్షణ, మనము రక్షణలోకి వచ్చాం, విముక్తిలోకి వచ్చేసాం. మనం రావడానికి యేసయ్య ప్రేమ చూపించినాడు. మనము ఆ ప్రేమను, ఆ ప్రేమమైన ఆ యొక్క రక్తంలో కడగబడింది వాస్తవమైతే ఆ ప్రేమ నీలోకి వచ్చేయాలి. అది మార్పు చెందిన జీవితం గడపవలసిన విధానం. అందుకే కీడును ద్వేషించి మేలును ప్రేమించి దేవుని గుమ్మములో ప్రవేశించండి. స్థిరపడండి. న్యాయాన్ని స్థిరపరచండి. ప్రతి క్రైస్తవుడు వేషధారంతో దేవుని మందిరానికి వెళ్ళకూడదు. నిన్నెవరు బలవంతం చేయరు, నీకు సలహా ఇస్తారు, నిన్ను కండిషన్ చేయరు. ఇది నీ జీవితం. నీకు దైవజనులు మాత్రమే అక్కరగా కొంత ఎక్కువగా చెప్తారు. ఇంకెవరో నీ మీద అక్కర చూపించే వాళ్ళు ఉండరు. దేవుని వాక్యం విపులంగా నేర్పించడానికి, దేవుని ప్రేమను వాక్య రూపంలో ఉన్న సత్య రూపంలో చూపించడానికి దైవజనులు పెట్టాడు. దేవుడు ఆ దైవజనులు ఆయన ప్రతినిధులుగా పెట్టాడు. వాళ్ళు క్రీస్తు ప్రేమను వాక్యాల్లోంచి వివరించి చెప్పి, మీరు మేలును ప్రేమించి న్యాయాన్ని స్థిరపరచుకొని బ్రతకాలని, మీలో మరి మార్పు చెందిన మరి జీవితం విధానాన్ని మీరు అనుసరించి నడుచుకోవడానికి బోధిస్తుంటాడు ప్రభు. దాన్ని పసిగట్టగలగాలి. ఎవరికోసమో వెళ్ళినట్టుగా, ఏదో చేసినట్టుగా అలా అంతా ఉండకూడదు. అక్కరగా ఉండాలి. హల్లెలూయా. నేటి దినం చనిపోతే కూడా సరే, దేవుని రాజ్యానికి వెళ్ళగలగాలి. హల్లెలూయా. ఈరోజు చనిపోయినా కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అనువైన మార్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్నా. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్. వీటిలో శ్రేష్టమైనది ప్రేమాయే ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. హల్లెలూయా. కాబట్టి రేపు యేసు ప్రభు రాబోయే దినాల్లో విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణ బట్టి, ప్రేమను బట్టి ఆయన లెక్క చూచి ఆయన స్వీకరించే మరి ఇక పరిస్థితులు ఉంటాయంటున్నాడు. మరి అందులో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది యేసు గుణము. యేసులోనికి వచ్చిన వ్యక్తి యేసు గుణములా మారిపోవడానికి ప్రయత్నించాలంట. అందుకొరకు దేవుని వాక్యాలను ఉపయోగించుకోవాలి. దేవుని వాక్యాన్ని విని 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 నీ కఠినమైన హృదయాన్ని మార్చుకోవాలి. నీ యొక్క అన్యాయపు, నీ యొక్క పాపపు హృదయాన్ని, రోగపు హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. స్వస్థ బుద్ధి పొందాలి, స్వస్థ మనస్సుతో జీవించాలి, స్వస్థత కలిగిన హృదయముతో దేవునిలో జీవించాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంతో నీవు జీవించాలి. నువ్వు జీవిస్తేనే నీ వెనకలో ఉన్న వాళ్ళు జీవిస్తారు. నువ్వు జీవించకపోతే నువ్వు వాళ్ళని చెడగొట్టే దాంట్లో ముందున్నావని అర్థం. భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు, ముసలి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా సరే ముందుగా దేవుణ్ణి ఎవరు ఎరిగినారో వాళ్ళ మీద దేవుని యొక్క భారం ఉంటుంది. సరిగా చక్కగా మార్పు చెందడం కావాలి. హల్లెలూయా. సాకులు చెప్పకూడదు. పక్కన వాళ్ళ మీద సాకులు చెప్పకూడదు. వాళ్ళ వల్ల ఇట్ట బ్రతుకుతున్నాం, వీళ్ళ వల్ల మాకు కష్టాలు వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చిందని ఒకరి మీద ఒకరు ద్వేషపు మాటలతో జీవితాన్ని పాడు చేసుకోకూడదు. వాస్తవాన్ని తెలుసుకొని జీవించాలన్నది దేవుని ఉద్దేశమైనది. కనుక రక్షణకు మార్పు అవసరం. రక్షణకు యేసయ్య ప్రేమను ప్రాణం పెట్టి మనకిచ్చాడు. మన దగ్గర ఇప్పుడు ఏం ఉండాలంటే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. మనము మార్పు చెంది గడపవలసిన జీవితంలో
ప్రాముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర ప్రేమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 9వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం రోమాపత్రిక. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. హల్లెలూయా. కపటమైన ప్రేమలు చూపించకూడదు. కపటమైన ప్రేమలు తల్లిదండ్రులు కూడా కపటమైన ప్రేమలతో బిడ్డలను పెంచుతున్నారు. తల్లిదండ్రులు కూడా కపటమైన ప్రేమతో బిడ్డలను పెంచుతున్నారు. వాళ్ళకి ఇష్టమైన రీతిలో పెంచుతూ ఉన్నారు. ప్రేమ వాస్తవమైన ప్రేమ లేదు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, కానీ కపటమైన ప్రేమ చూపించకూడదు. ఏం మాట్లాడుకుంటావు? ఊరికే వాక్యం విను. నిష్కపటమైన ప్రేమతో ఉండాలి. నిష్కపటమైన ప్రేమను నేర్చుకోవాలి. ఒకసారి 2 సార్లు చెప్తే ఏం లేదంటే బయట తరిమేస్తాం. బుద్ధి ఉండాలి అనేది లేనిది అందరూ చూస్తారు. గుర్తుపెట్టుకో. మాట్లాడకూడదు, వాక్యం వినాలి. వచ్చామా, కూర్చున్నామా, వాక్యం విన్నామా, మంచిగా అర్థం చేసుకున్నామా, చక్కగా జీవించినామా, అదే చెప్తున్నది. మార్పును అందాలి, మారాలి. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా తెచ్చుకోలేదనుకుంటే హఠాత్తుగా వాళ్ళు సమస్య తెచ్చుకుంటారు. మీ ఇళ్ళల్లో పెట్టుకోండి అవన్నీ. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు ఎంత ఘోరంగా చేసినా కూడా నెత్తిని పెట్టుకుంటారే, అట్టంతా ప్రభువు చెబుతాడు. ఒకప్పుడు తెలియనప్పుడు అదన్నీ తెలుసుకొని తెలిసిన సంఘంలో వచ్చి చేరుకొని, జనాల మధ్యలో వచ్చి చేరుకొని తెలిసినట్టుగానే నటిస్తూ ఉండకూడదు. తెలుసుకోవాలి. దేవుని మీద నిందలు వేయడం కాదు, దేవుని మీద చక్కర్లు మాట్లాడడం కాదు, వాక్యాన్ని సరిగ్గా వినకుండా బుద్ధిని మార్చుకోకుండా జీవించడం కాదు. ఏమైనా నీ వలనైతే మార్పు చెంది జీవించాలి. హల్లెలూయా. ఏం చెప్తున్నానండి? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. కపటము లేని ప్రేమగా ఉండాలి. ఎందుకు కపట బుద్ధి? ఎందుకు కపట ప్రేమ? నటించడం ఎందుకు? నటించే జీవిత విధానాన్ని తప్పుపడుతున్నాడు. ఉపవాస ప్రార్థనలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో వాళ్ళు నటించే ఉపవాస ప్రార్థన చేశారంట. అందుకే వాళ్ళ ప్రార్థనను పక్కన పెట్టేశాడు ప్రభు. నటించే క్రైస్తత్వం ఎన్ని రోజులకి శాపం కదా అది. సంఘంలో చేరి ప్రభు బిడ్డలని చెప్పి ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తిని త్రాగి ఇంకా మార్పు లేకుండా పక్క వాళ్ళు కూడా చెడిపోయేదానికి సమరిగా కారకులుగా ఉండడం ఎంత అవివేకం. పైకి బాగానే కనిపిస్తుంటాం, బాగా చదువుకున్న వాళ్ళలాగా, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళగా, పెద్ద వయసున్నలాగా, అనేక సంవత్సరాలు చర్చికి వెళ్ళిపోయి ఏమో తెలిసిపోయినట్టుగా నటిస్తూ ఉంటాం పక్కన వాళ్ళ దగ్గర. ఎవరైనా కొత్తగా వచ్చారనుకో, మనల్ని చూసి, మన భాషా విధానాన్ని చూసి, మన యొక్క నడవడికలను చూసి, మన యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా. వాళ్ళకి నేర్పించేది కూడా మన దగ్గర లేదంటే ఇక మనకేం వస్తుంది? మనం కపటము లేని ప్రేమతో జీవించాలంట. పౌలు గారు చెప్పారు. మార్పు నొందినావా? నిజంగా మారినావా? ప్రేమామయుడైన యేసు దగ్గర నుంచి ఏమి సాధించావు? ఏమి సంపాదించావు? ప్రేమామయుడైన యేసు దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏమి సంపాదించావు? ఆయన దగ్గర ఉన్నది ఏం చేసినా ప్రేమ. ఆ ప్రేమ కొరకే, నీ మీద ఆయన ఉంచిన ప్రేమ కొరకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి 10 మంది దగ్గర గౌరవంగా చెప్పుకుంటావు, సిలువేసుకుంటావు. పోయిన దగ్గర అంతా సిలువేసుకుంటావు, వాక్యాలు రాసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాలను ఇదిగో బైబిల్ కవర్ మీదనో, ఏంటి సైకిల్ కీ చైన్ మీదనో, మరి ఇంటి గోడల మీదనో, ఏంటి బ్యాగుల మీదనో, వీటి మీద పెట్టేస్తారు. హృదయం అనే పలక మీద వ్రాసుకోండి అంటే అది రాసుకోరు. డబ్బిచ్చైన వాటిని కొని పెట్టేసి 10 మంది దగ్గర వీళ్ళు వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తారు. అది భక్తి అని మనుషులైతే నమ్మేసి నిన్ను గౌరవిస్తారేమో కానీ ప్రభువు నమ్మడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు.
అంచేత ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏం తెలిసిన, వాళ్ళతో చెప్పాడు, ఇశ్రాయేలీలతో ఏమన్నాడు? కీడును ద్వేషించు, న్యాయమును మేలును ప్రేమించు, న్యాయములో స్థిరపడు. అలా ఉండాలంటే నీ ప్రేమలో కపటం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి రోమా 12:13లోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఆతిథ్యం ఇచ్చుచుండుడి. హల్లెలూయా. ఇచ్చుడండి. 10వ వచనం చదవండి మరలా. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనడి. ప్రేమ ఉండేవాడు గౌరవిస్తాడు. ప్రేమ సూత్రం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఎదుటి వాళ్ళని గౌరవిస్తారు. ప్రేమ సూత్రం లేని వాళ్ళు ఎదుటి వాళ్ళని అగౌరవపరుస్తారు, హీటాగా చూస్తారు, తక్కువగా మాట్లాడతారు, హేళన చేస్తారు, దూషిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క క్రీస్తు ప్రేమ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అలా నడుచుకోరు. క్రీస్తు తన దగ్గర ప్రేమ ఉంది కాబట్టి ఏమన్నాడంటే, ఎంతో చక్కగా వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, నేను క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. సంఘంలో మనమందరం సంఘంలో ఎట్లుండాలంటే ఏం చేయాలండి? ఇదిగో ఇక్కడ చెప్పాడు, సహోదర ప్రేమ విషయములో. సహోదరులు అంటే రక్త సంబంధులు. ఎవరు రక్త సంబంధులు? సంఘస్థులు. సంఘస్థులు ఎట్లుండాలంటే ఒకరు ఒకరు ప్రేమ విషయంలో కపటం చూపకూడదు. అంటే నువ్వు మార్పు చెంది గడపవలసిన జీవితంలో మొదట నీకుండవలసిన గుణం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ తోటి విశ్వాసుల దగ్గర నువ్వు చూపించాలి. నీవు సంఘంలోకి వెళ్ళినప్పుడు, సంఘ సహవాసంలోకి వెళ్ళినప్పుడు నిన్ను చూచి ఒకరు చెడిపోకూడదు, నిన్ను చూచి మరొకరు నేర్చుకోవాలి. నేను సరిగ్గా బ్రతకలేదంటే నా విశ్వాసులు నన్ను చూచి చెడిపోతారో ఏమో, కాబట్టి వాళ్ళ కోసమైనా నేను చక్కగా బ్రతకాలి. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారంటే, నా సహోదరులలో ఒకరు మాంసం తినడాన్ని చూసి అసహించుకుంటారో ఏమో అని, వాళ్ళు బలహీనులు అయిపోతారో ఏమో అని ఆయన మాంసం తినుట కూడా మానేసినాడు. అంటే సహోదర ప్రేమ విషయంలో ఎలా ఉండారు చూడండి, అనురాగము కలిగి ఉండారు. మరి అలా ఉండేటప్పుడు నీవు నీ ఇంట్లో ఉంటున్నావు, నీ రక్త సంబంధులు ఉంటున్నారు, నీ జీవితాన్ని చూసి నీ ఇంట్లో వాళ్ళు పాడైపోతారేమో అని నీకు ఆలోచన ఉండాలి కదా. నీ ఇంటిలో నుంచే నీవు ప్రేమ సూత్రాన్ని ప్రభు ద్వారా నువ్వు మార్పు పొంది గడుపుతున్నావు అనే విషయాన్ని ప్రదర్శించాలంటున్నాడు ప్రభు. నీ సంఘములో నీవు వస్తున్నావంటే నీవు ఒక ప్రేమ సూత్రాన్ని పాటించే దేవుని బిడ్డవని అందరూ కూడా నిన్ను గౌరవించేటట్టుగా అందరూ నడుచుకోవాలంట. నేను నడుచుకోవాలి, నువ్వు నడుచుకోవాలి. నేను నిన్ను గౌరవించాలి, నువ్వు నన్ను గౌరవించాలి. ఒకరికొకరు కపటము లేని ప్రేమను చూపించాలి. ప్రేమ లేని వాడు గణగణ మోగు గంటతో సమానుడు. కొండలను పకలించగలిగిన విశ్వాసం ఉన్న ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడు. కృపావరాలు చాలా ఉన్నా, నీకు దేవుని శక్తి సామర్థ్యాలు ఉన్నా ప్రేమ లేదంటే వేస్ట్. అట్లని కొరింథీ పత్రిక పాఠం 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. 1 కొరింథీ 13లో
ఆ విషయాలన్నీ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు తీరిగ్గా చదువుకోవచ్చని ప్రభువు నామాన్ని బట్టి తెలియజేస్తాం. కాబట్టి ఇతర విశ్వాసుల పట్ల క్రీస్తు ప్రేమను ఇతర విశ్వాసులు మరి చక్కగా మంచిగా జీవించాలని వాళ్ళ ఎదుట నీ ప్రేమను వెల్లడిపరచాలి, కనుపరచాలి. ఇదే క్రైస్తత్వం అంటే, ఇదే క్రైస్తత్వం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, దేవా నా సహోదరులు, నా చిల్డ్రన్స్ అంటే మాతో ఉంటున్నట్టు చిల్డ్రన్స్ ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రభువా, వాళ్ళకు కూడా ప్రార్థన నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేసావా? తెలీదు. అడగపోతే భారతదేశం నా దేశం అట్లా మాత్రం ప్రమాణం చేస్తాం. అది నిజం కాదులే, ఈడే నిజం కాదు మనం చెప్పేటివి, ఇంకా అక్కడేడ నిజం అవుతుంది. నా భార్యను నేను చచ్చిపోయేంత వరకు నేను ఆమెతోనే కాపురం చేస్తా, వేరే ఆమెని చూడను. నా భర్తతోనే కాపురం చేస్తా, వేరే ఆయన్ని చూడను అని ప్రమాణం చేసేసినట్టు ప్రబుద్ధులలో కొంతమంది ఎప్పుడో ప్లేట్ విరాయించేసి ప్రేమ సూత్రాన్ని బారేసి ఉంటారు. చేత కాదనమాట క్రమశిక్షణలో బ్రతకడానికి, చేత కాదు. ఒకప్పుడు బయట ఉన్నప్పుడు చేతగాకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తు ప్రేమను ఉపయోగించుకొని సరి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్నే మార్పు చెందడం అంటారు. అందుచేత ప్రభు వాక్యంలో చెప్తున్నాడు, నీ గృహంలో నుంచే, నీ ఇంటిలో పాడైపోతున్నట్టు వారి ఎదుట నిజముగా నీ క్రీస్తు ప్రేమ నువ్వు పొందింది వాస్తవమైతే వాళ్ళని ప్రేమ సూత్రముతో నడిపించుకోవాలి. పాడైపోకూడదు, పాడైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నారు 12వ వచనంలో, శ్రమయందు ఓర్పు గలవారై, ఏం చెప్పానండి? చూడండి, పరిశుద్ధుల, చూడండి 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. హల్లెలూయా. పరిశుద్ధుల అవసరాలలో అంటే నువ్వు ప్రేమ చూపించాలంటే నీకు నష్టం అయిపోతుంది. దాచిపెట్టే విషయాలు కాదు ఇవన్నీ, అవన్నీ బహిరంగంగా మాట్లాడుకోవచ్చు. నీవు నీ తోటి విశ్వాసులను ప్రేమించాలంటే నీది కొంత నష్టమైపోతుంది. నీవు ఇవ్వాలి, నువ్వు ఇచ్చి నీ ప్రేమను వెల్లడిపరచుకుంటావు. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? మీ బంధువులు వచ్చినారనుకో, దాని వాళ్ళు మీ ఇంటికే నువ్వు మంచివాడని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఒకటిన ఆ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి పోయి కోళ్ళ అంగిడిలో అంతా పోయేసి ఒక కోడి, మంచి కోడిని చూస్తావు, మంచి కోడి, మంచి మా బంధువులు వచ్చినారని చెప్పి తీసుకొని వస్తావు. వాళ్ళకు వండి వేసి, బాగా ప్రేమిస్తాడండి, ఆయన ఇంటికి పోతే ప్రేమిస్తాడండి అని చెప్పాలి. నీ ప్రేమను అట్ట వెల్లడిపరుస్తావు. అదే విశ్వాసులు వస్తే ఏం చేస్తావా? ఇప్పుడు చెప్పు. ఎండ మీద వచ్చినాడండి బ్రదరా, నీళ్ళనే తాగు, ఏం లేదు, ఏందో తలకాయ నొప్పి, నీళ్ళు ఇస్తాం. ఆయన ఇంకా గౌరవంగా అంటాడు, సరే సరే పర్వాలేదు కానీ బ్రదర్, నీ బంధువులా? పోడా పోడా, మదిక్కాదా వాసపిడి మెదిక్కాదే అన్నట్టుగా నీ ఇంటికి రాకూడదు. ఇంటికి పోతే మంచి నీళ్ళు ఇచ్చి పంపించినాడండి ఆయన, పెద్ద మిద్ది కట్టుకున్నాడు, మంచి నీళ్ళు లేదు ఆ ఇంట్లో, ఆడింటికి పోయేదానికి రాని, మా ఇంటికి రాని అంటాడు. విశ్వాసుల దగ్గర అలా లేదు, అలా లేదు. పర్వాలేదు బ్రదర్ అంటాడు, ప్రార్థన చేసుకుంటామంటాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంత ఏం ట్రెండ్ నడుస్తుంది తెలిసిన, పాస్టర్లు వస్తే ప్రార్థన చేసుకుంటారు, విశ్వాసులు పోతే ప్రార్థన చేసుకోరు. వీళ్ళకి రాదు. వందనాలు కూడా చెప్పుకోరు తెలుసా, సిగ్గు. ఏంటయ్యా సిగ్గు? మారలేదు ఇంకా.
మార్పు లేదు. తెలుస్తున్నా నువ్వు నోరు తెరిస్తే నువ్వు నడిచే నడవడికను బట్టి పక్కనోడు చెప్తాడు. ఇంకో కృష్ణ చూసిన ఏందో దొంగ చూపులు చూస్తున్నారు అంటారు. అటంటే వాళ్ళు చూసే చూపులో కూడా దొంగ చూపు నీకు అర్థమైపోయింది. ఇతర విశ్వాసుల పట్ల నీ ప్రేమను నువ్వు వెల్లడిపరుస్తూ ఉన్నట్టయితే నీవు విశ్వాస విషయంలో నువ్వు ఎట్లా మార్పు చెందిన జీవితాన్ని వెల్లడిపరుస్తున్నావు, ప్రకటిస్తున్నావు, చూపిస్తున్నావు. యేసయ్య నీ మార్పు కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన దాంట్లో ప్రేమ ఉంది. నీవు నీ సాటి విశ్వాసి మార్పు కొరకు నీవు ఏం చేయాలంట? ఘనత విషయంలో అతన్ని తక్కువగా చూడకూడదు. ప్రేమతో పలకరించాలి, ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి, ప్రేమతో వాళ్ళని ఏం చేయాలంటే నువ్వు చూడాలి. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. విశ్వాసుల దగ్గర నుంచి నువ్వు క్రీస్తు ప్రేమను ప్రదర్శించడానికి నువ్వు సిద్ధపడాలి. సేవకుల్ని పిలుచుకోరు కొంతమంది, ఇంకా విశ్వాసాలను నాడ పిలుచుకుంటారు. వీళ్ళు కూడా బిజీగా ఉంటారు. బిజీ దగ్గర ఉండదు అనుకో. 1 2 3 4 5 అనుకో. ఏమా ఒక 4 కుటుంబాలు అనుకో. రోజు వచ్చి షద్రకు మెషకు అబేద్నగోలాగా కలుసుకొని దానియేలులాగా ప్రార్థన చేయవచ్చు కదా. అమ్మ నాకేమైనా పని లేదా, నేను 3 గంటలకు వస్తాను డ్యూటీ నుంచి, నేను 11 గంటలకు వస్తాను డ్యూటీ నుంచి, నీకు నాకు కుదరదులే. కానీ ప్రేమ లేదు. నీ కొరకు మండు టెండలో సిలువలో ప్రేమకు గుర్తుగా తన ప్రాణమును పెట్టిన యేసయ్యను తలంచుకోవాలి కదా. విశ్వాసి పట్లే నీవు శ్రమల యందు నువ్వు ఆసక్తి కలిగి పరిశుద్ధులకు ఏం చేయాలండి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఇది ప్రేమ చూపించేదనమాట. ఈ ప్రేమ చూపించేదానికి నీ దగ్గర ఎప్పుడూ కొంత నిల్వ చేసి పెట్టుకొని ఉండాలి. అట్టకాదు, మన అవసరాలలో ఎప్పుడన్నా పనికొస్తుందని. వినండి, మన అవసరాలకు ఎప్పుడైనా పనికొస్తుందని ఉన్న డబ్బంతా ఎత్తుకొని పోయి సేటుకి ఇచ్చేసి ఆడ నుంచి బంగారు తెచ్చి ఈడ పెట్టుకుంటాం. ఆడ పోయింది, కప్ప తినేసింది, సగం డబ్బు పోయింది. బంగారు కొన్నప్పుడు కొనినంత డబ్బు తిరిగి రాదు, ఎప్పటికీ రాదు. అది దాన్ని మాత్రం భద్రంగా చేసి పెట్టుకుంటాం. ఆతిథ్యం ఇచ్చేటప్పటికి ఏమీ ఉండదు. ఆయనకి ఇచ్చేసినాం ఆతిథ్యం, మన కష్టార్జితం ఆయనకి ఇచ్చేసినాం. ఎందుకంటే బంగారుని విలువగా చూసాం, ప్రేమను చూడలేదు. ప్రేమను చూడగలిగితే నువ్వు తినేదాన్ని కూడా పెట్టేస్తావు. హల్లెలూయా. మేమెందుకు చేసుకుంటాం తెలిసిన, మాకు విషయం తెలుసు. అది ఇచ్చేస్తాం. దేవుని పరిచర్య కొరకు, విశ్వాసుల కొరకు అంతా ఇచ్చేస్తాం. తినండి, బాగా తినండి, ఎక్కువ తినండి, ఏంది తక్కువ తినారే అని అడుగుతాం. నువ్వు కూడా అలా అడిగే స్థాయిలో ఉంటే దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమను మనం ఇతరుల పట్ల ఇలా వెల్లడి చేయాలి. నీకు నష్టమే. నీ సొమ్మును ఇతరులకి దారిలో పోతాం అనుకో. ఒక బ్రదర్ కనిపించినాడు, వందనాలు బ్రదర్ అని. వందనాలు, రండి బ్రదర్ కాఫీ తగ్గేసిపోతురు అంటే తీసుకొని పోయి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కాఫీ తీసిస్తాం. ఆయన వందనాలు చెప్పేదానికి మనం వందనాలు చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం డబ్బు ఖర్చు పెట్టి కాఫీ తీసి పంపిస్తాం. ఇది నువ్వు చూపించిన ప్రేమ. నీది నష్టం అయిపోయింది, అయినా నీకు తృప్తి వచ్చింది. అతనికి సమయం వస్తే అతను కూడా వేరొకరి విషయంలో అలా చేస్తాడు. యేసయ్య నిన్ను ప్రాణం పెట్టమని చెప్పడంలా,
ఆయన పెట్టాడు ప్రాణం, నిన్ను ప్రాణం పెట్టమల్లా, ఆయన ఇచ్చిన ఆజ్ఞను అనుసరించమన్నాడు. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 13వ అధ్యాయం. ముప్పై 4. ప్రేమింపవలనని ఇచ్చుచున్నాను, ప్రేమించినట్టే మీరును. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కఠినంగా వ్యవహరించకూడదు, సానుభూతి లేకుండా కఠినంగా కర్కశంగా ఏమిటి స్వార్థంగా ఉండకూడదు. దేవుని బిడ్డలో అక్కడ ప్రేమ ఉండదు, అది సైతాను గుణం. ఆ గుణంతో ఉంటే నువ్వు ఇంకా మార్పు చెందలేదని అర్థం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయవచ్చు, అన్నీ చేస్తున్నావు, కానీ చెయ్యమన్న దాన్ని చేయలేదు. యేసయ్య ప్రేమ చూపించి ఇలా మీరు కూడా ప్రేమ చూపించండి, నేనైతే ప్రాణం పెడుతున్నా, మీరు ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు, ఇలా 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 నీ ప్రాణం పెట్టవద్దు. ఇతరులకి ప్రాణాలకి, భవిష్యత్తుకి, పోషణకి, అవసరతలకు సహాయపడు. అట్ట నీ ప్రేమను వెల్లడిపరచాలి, కఠినంగా ఉండకూడదు. చూడండి వాక్యంలో చెప్పబడుతున్న మాట 15వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువడి. ఒకరితో నొకడు మనసు కలిగి ఉండండి, కలిసి ఉండండి, హెచ్చు వాటి యందు నుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసుల పట్ల మన ప్రేమను అలా వెల్లడిపరచాలి. యేసు ప్రభు ఆమోసు గ్రంథంలో దేవుడు చెప్పాడు 5వ అధ్యాయం 15వ వచనములో, కీడును ద్వేషించండి, మేలును ప్రేమించండి, న్యాయమును స్థిరపరచుకోండి, అప్పుడే మీరు మార్పు చెందిన వాళ్ళు అన్నారు అక్కడ. హల్లెలూయా. ఏమది సౌండ్ వస్తుంది? ఏమి చేతులు గమనాడు విను. నా మైక్ సౌండ్ కన్నా నీ సౌండ్ వచ్చి నా చెవిలో దూరిందంటే అర్థం చేస్తాం. హల్లెలూయా. కనుక గమనించవలసిన వారమైంటున్నాం. 15వ వచనం చదువుకుందాం. చదవండి ప్రియులారా. చాలు. నీ సాటి విశ్వాసులను ఏం చేయాలి? ఏడ్చే వాళ్ళ దగ్గర పోయా ఏడ్చి వారితో ఏడవండి. మీ ఇంట్లో కష్టం వచ్చేసింది, మీ ఇంట్లో కష్టం వస్తే నువ్వు కూడా పోతున్నావు, నీ దగ్గరికి వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తున్నావు, విశ్వాసుల ఇంటికి. ఇప్పుడు వెళుతున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు చూసిన, ఏం చేసేది, ఆ చర్చికి పోయి అట్ట అయిపోయింది. అదే ఓదార్చేదే, అదే నా ప్రేమ. ఆ యేసు ప్రభు నమ్ముకున్నారు, ఏం చేసినారో మనం ఏదో మొదటి నుంచి నమ్ముకున్న దేవుళ్ళనే బ్రతికితే పోదా? మన వాళ్ళ దగ్గర ఏగలేకపోతున్నామో, మన వాళ్ళందరూ సీమలా పట్టుకుంటున్నారు, మనం ఏనుగైనా కూడా మనల్ని చంపేస్తున్నారు. నీవు నీ సంఘ విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు ఆదరణ మాటలు చెప్పాలి, వాళ్ళని ఓదార్చే మాటలు చెప్పాలి, వాళ్ళతో కలిసి అయ్యో అవును కష్టం వచ్చేసింది నీకు, అయ్యో నా సహోదరి నా సహోదరుడా దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు గొప్ప దేవుడు, వాక్యంలో చెప్పాడు కదా ఇలాంటి కష్టాలన్నీ వస్తాయని అన్నాడు కదా ప్రభువా అని చెప్పి మోకరిల్లి వాళ్ళతో కలిసి ఏడిసి ప్రార్థన చేస్తే వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉండదని వాళ్ళకి అర్థం. మన మీద ఎంత ప్రేమ ఉండదు వాళ్ళకి, సాటి విశ్వాసులకి. మన దేవుని బిడ్డలు కాబట్టి మనల్ని ఓదార్చినారంటారు. ఇలా నీ ప్రేమను వెల్లడిపరచాలి. అట కాదంట, మన బంధువులు ఎవరైనా చనిపోతే అంతే, అన్నాలు వండుకొనే గొడ్డలు ఎత్తుకొనే వెళ్ళిపోయి, వాళ్ళు హిందువులంట వీళ్ళు క్రైస్తవులంట, మనమేం మొక్కమో
ఆడిచ్చేసి కూర్చుంటామో గమ్మునే ఉంటామో, మనం ఎందుకు దాంట్లోకి పోతామో? మనం దేవుని బిడ్డలం కదా, మనం బల్ల తీసుకునేవాళ్ళం కదా. కపటమైన ప్రేమ. నువ్వు ఒకవేళ నీ దేవుని బిడ్డలతో కలిసి దేవుని రాజ్యానికి వెళ్తావు, కానీ రక్షణ లేని నీ బంధువులతో కలిసి ఎక్కడికి వెళ్తావు? ఆలోచిస్తున్నావా? మార్పు లేదంటే ఆలోచన రాదు. చాలా మందికి బంధు ప్రీతి ఎక్కువ, సంఘ ప్రీతి తక్కువ. సంఘం అంటే అసహ్యం, డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. ప్రేమను వెల్లడిపాల్సి. ఆ సంఘంలో వాళ్ళు ఉండే వాళ్ళందరూ కఠినస్తులేనంట. కొంతమంది చెప్పుకున్న విషయాలు, అందరూ కఠినస్తులే. నిజమే ఉంటారు. నీ ప్రభు నిన్ను ఆదుకోలా? నీ ప్రభు నీ కొరకు రక్తం చిందించలా? లేదు. అందుకే నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. యేసు చూపించిన ప్రేమ నీకు అర్థమైందంటే నీవు ఇతర విశ్వాసుల పట్ల ప్రేమ చూపిస్తావు. నీకున్న స్థితి, నీకున్న సౌకర్యం, నీకున్న గొప్పతనాలు అవన్నీ అక్కడ దేవుని దగ్గర నీకు ప్లస్ పాయింట్ అని అనుకోకూడదు. వాటన్నిటినీ పక్కన పెట్టి హెచ్చు వాటి యందు మనసు నుంచక తగ్గు వాటి అందే మనసు నుంచుడి అన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టు కొనకొడి అన్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. మెట్టుకు ఆరే హల్లెలూయా. ఇప్పుడు ఒక క్రొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్స్ అంటే చదువుతూ ఉన్న వాళ్ళు చదివి విసిగిపోయారు. కాబట్టి ఇప్పుడు బైబిల్ చదవరు. ఇక్కడ వాళ్ళు రోజు చదువుతున్నాం, చదివేది తలకాయ నొప్పుకున్నది. కాబట్టి చదువు నిలిచిపోయిన దద్దమ్మలకి ఇచ్చేస్తాం, వాళ్ళు చదువుకుంటారని పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరు చదువుకోండి. మేము చదువుతున్నాంలే. ఇది ఎట్టున్నదంటే, మేము తినేసాం, మీరు తినండి అంటలా. అట్లాగా చదువుతున్న వ్యక్తులు చదవరు. అట్టని నేను అనుకుంటానని అనుకోకూడదు. వాళ్ళకి చేత కాలేదని నాకు అర్థమైపోయింది. చదవచ్చు కదా, అవకాశాన్ని బట్టి ఎవరికి దొరికితే వాళ్ళు ఎత్తుకొని చదవచ్చు కదా. ఏమి ఒకరే ఇద్దరే ముగ్గురే చదవాలని ఏమి లేదు కదా. ఏం మనం చదివితే ఏమైనా పోతున్నా ముత్యాలు రాలిపోతాయా అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం. అది ఇక్కడ దేవునిని ప్రేమించుటనగా అది. పౌలు గారు ఏమంటున్నారు? విశ్వాసులను ప్రేమించే క్రమంలో ఉండాలి. నీలో ప్రేమ ఉందంటే మొదట విశ్వాసులకు చూపిస్తాం. రెండవది 12వ అధ్యాయము 11వ వచనం, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. హల్లెలూయా. ప్రభువు పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఆసక్తిగా ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలి. దేవుని పని అంటే, దేవుడు అంటే వెంటనే స్పందించగలగాలి. ఆచి తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పటికే పక్క వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అవకాశం. ఎన్నిసార్లు నువ్వు అలా పోగొట్టుకున్నావో ఆలోచి. చాలా మంది అదే దేవుని పరిచర్య విషయంలో, ప్రభు అంటే పరిచర్యే. ప్రభువును ప్రేమించడం అంటే ప్రభు పరిచర్యను ప్రేమించడమే. ఆత్మ
విషయములో తీవ్రత కలిగంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు వెంటనే స్పందించాలి, వెంటనే సేవ్ చేసుకోవాలి. ఆ ఫిలిప్పును దేవుని ఆత్మ ప్రేరేపించింది. వెంటనే ఈయన వెళ్ళిపోయి నపుంసకుడికి పోయేసి వాక్యం చెప్పేది. నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే వెంటనే సేవ్ చేసుకుంటున్నాడు. జీవితం మారిపోయింది. వాయిదా సిస్టమ్ చాలా మంది దగ్గర ఉన్నది. ప్రార్థనలో వాయిదా, మందిరానికి వెళ్ళే దాంట్లో వాయిదా, దేవునికి ఇచ్చే దాంట్లో వాయిదా, దేవుని కొరకు పరిచర్య చేసే దాంట్లో వాయిదా, అన్నీ వాయిదా సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క అవసరాల కొరకు మనం ఇట్లా నడుచుకోవాలి. మనకు వేరే పని ఉండదు, అంతే, దేవుని పని నిలిపేస్తాం. మనకు ఖర్చు ఉండదు కాబట్టి దేవునికి ఇచ్చేది నిలిపేస్తాం. మనది 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 ప్రభువుది మనదుగా ఎంచుకో. చాలామంది అలాగ చేసి ప్రభువును ప్రేమించలేని వారుగా కనిపిస్తారు. ఆనాటి దినాలలో ప్రభు పౌలు గారు పరిచర్య చేస్తున్న దినాలలో ఇశ్రాయేలీలు ఉన్నారంట. వాళ్ళు దేవుని యందు ఎట్లుండారంటే భలే ఆసక్తి కలిగి ఉన్నారంట. హల్లెలూయా. అయితే పౌలు గారు ఏమంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా అభిలాష. రోమాపత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై చేయు ప్రార్థన అయ్యున్నది. పౌలు గారు ఇశ్రాయేలీల మీద ఆయనకున్నంటి ప్రేమను ఎలా చెప్తుంటే వాళ్ళు రక్షించబడాలి, నా హృదయాభిలాష, నా ప్రార్థన, వాళ్ళు బాగుండాలి. పరిచర్యని ప్రేమిస్తున్నాడు ఆయన. ఇంకా కిందకెళ్ళండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారై వారిని గూర్చి వాళ్ళు భలే ఆసక్తి కలిగి ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి భలే భలే ప్రేమించేవారుగా ఉంటారంట. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చర్చి ఓడుస్తారు, అన్నీ చేస్తారు, వాక్యానుసారమైనది కాదు. ప్రార్థన చేస్తారు, అని చేస్తారు, వాక్యానుసారమైనదిగా ఉండదు. కొన్ని చేస్తారు, కొన్ని చేయరు, కొన్ని చేస్తారు, కొన్ని చేయరు, వాక్యానుసారమైనది కాదు అని ఆయన చెప్తున్నాడు. నీవు క్రీస్తును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నీవు క్రీస్తును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రేమ క్రీస్తు మీద ఉంచిన యెడల దేవుని పరిచర్య విషయంలో నువ్వు ఎలా ఉన్నావంటే ప్రయాసపడతావు. ఆయన అంటున్నాడు 15:58 మొదటి కొరింథీలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును ఎప్పటికీ కార్యాభివృద్ధి అందు ఆసక్తులుగా ఉండండి. హల్లెలూయా. ఎప్పుడు ఆసక్తితో ఉండాలి, ఎప్పుడు దేవుని ప్రేమను నీవు కనపరుస్తుండాలి. సంఘం రూపంలో, సేవకుల రూపంలో, సేవ రూపంలో. ఎక్కడ తగ్గితే నీ ప్రేమ లోతు తగ్గిపోయింది, ఎత్తు తగ్గిపోయింది, వెడల్పు తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయింది. యేసయ్య ప్రేమ ఆ రోజు వాళ్ళకి, ఈ రోజు వాళ్ళకి, రేపు పుట్టబోయే వాళ్ళకి కూడా ప్రేమ తరిగిపోలేదు. ఎప్పుడు నిలిచి ఉండే ప్రేమే, ప్రాణము పెట్టగలిగినంత ప్రేమ. ఆ ప్రేమను కలిగియే కదా ఈరోజు రక్షణలోకి రాగలిగినావు నీవు. అప్పటి వాళ్ళకే చేసేసి ఉంటే ఇప్పుడు నీకు లేదంటే ఆ ప్రేమ స్వచ్ఛత నీవు ఎలా కొనియాడగలుగుతావు? ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. హల్లెలూయా.
కష్టాలు రాని, బాధలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, ఎన్నైనా రాని, దేవుడు కావాలి, సేవ ఉండాలి, దైవ సేవకు ఉండాలి, మనం పోతాం. అది ముఖ్యం. దానిని ప్రేమించితే ప్రభువును ప్రేమించినట్టే. అందుకే చెప్తాడు, ఎప్పటికీ తీవ్రత కలిగి ఆసక్తితో ఉండాలి. హల్లెలూయా. ఏం రాత్రి రాలినట్టు ప్రేర మీ ఇంట్లో? మరి నాకు కూడా చెప్పుంటే నేను కూడా వచ్చి ఉంటాను కదా. అవునా? దానియేలు గమనం ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చెప్పేయాలి? ఏదైనా చెప్తే నిన్నెవరో చెప్పమని నన్ను అడుగుతారేమో అనేసి. అందుచేత ప్రభువును ఏం చేయాలండి? ప్రేమించాలి. హల్లెలూయా. చూడండి, 2 పేతురు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను పరిశుద్ధపరచుకొని చేసుకొనినట్లు హల్లెలూయా, సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి తన సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండటకు అప్పగించుకున్నాడు. ఎవరి కోసం? తన కోసరం. తన కోసరము ఏం చేసుకున్నాడంట? తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే అప్పగించుకొని. నిన్ను ఎందుకు దేవుడు పిలిచి నీకు రక్షణ ఇచ్చాడంటే ఆయన పరిచర్యను కొనసాగించడం కోసం. ఆయన పరిచర్యను ప్రేమించాలి. ఆయనను ప్రేమించి, ఆయన వాక్యాన్ని ప్రేమించి, ఆయన యొక్క పరిచర్యను ప్రేమించి నీ ప్రేమను చూపించాలి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడింది. మీకా 6:8. మీకా 6:8 చూడండి ఏం చెప్పాడో ప్రభు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి. ఇంతే కదా నిన్ను అడుగుచున్నాను. కనికరమును ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరైనా కనికర స్వరూపుడు యేసయ్య. ఆయనలో కనికరముంది, దయా దాక్షిణ్యము కలిగిన వాడు, కరుణా సంపన్నుడు. పాటలు పాడేసి వదిలేసేది కాదు. పాటల్లో ఉన్న సత్యాన్ని తీసుకోగలగాలి, జీవితంలో మార్పు చెందాలి. కొత్త కొత్త పాటలు పాడేది కాదు. హల్లెలూయా. కొత్త పాటలు పాడేస్తారు, బుక్కులకు దొరికితే చాలు పాటలు పాడేస్తారు. ఆ పాటల్లో ఉన్న సత్యమేందో వాళ్ళ జీవితంలో కనిపించదు. పాట పాడడం అంటే ఏదో ఒక మ్యూజిక్ కోసం పాడినట్టుండదే కానీ, ఏదో పక్కన వాళ్ళు గౌరవిస్తారని పాడేది అనుకునేది కానీ, పాటలో ఉన్న మాధుర్యాన్ని వాళ్ళు బాగా చక్కగా ఆస్వాదించి తన జీవితంలో ఆ పాటల్లో ఉన్న సత్యాన్ని కనుపరిచే వాళ్ళుగా కనిపించడం. ఓ దైవజనులు ఎంతో ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ పాటలను రచించి, ఆ పాటలకు కూర్పు చక్కగా చేసి, దాన్ని ఎంతగా దేవుని నామాన్ని మహిమపరచడానికి సమాజంలోకి తీసుకొని వస్తారంటే అంత భారం కలిగి చేస్తారు. హల్లెలూయా. కేవలం వాళ్ళు పాడినంత అలాగనే పాడడానికి కూడా ప్రయత్నించరు. చూడు, వాళ్ళకున్న భారం ఎంత. ఆ భారముతో పాడిన పాటలను మనం ఎంత పాడుతున్నామో. ప్రభు పరిచర్యకు వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళ ప్రేమ. దేవుడు అంటే ప్రేమ, మనకు కూడా ప్రేమ ఉండాలి. విమర్శించడాలు కాదు,
విమర్శకు లోనవ్వకుండా బ్రతకడం కావాలి. నిన్ను తన కోసరము సొత్తుగా ఏర్పరచడానికి నువ్వు మంచి దేవుని పరిచర్యను ప్రేమించే వ్యక్తిగా ఉండడం కోసం తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం, ముగిద్దాం త్వరగా. 14వ వచనం. మిమ్మను హింసించు వారిని దీవించుడి, శపింపవద్దు, సంతోషించు వారితో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. నీ ప్రేమ మూడవదిగా మార్పు నుండి గడపవలసిన జీవితంలో మూడవదిగా చూపవలసిన ప్రేమ శత్రువు పట్ల, నిన్ను హింసించే వారి పట్ల, నీ శత్రువు పట్ల నీవు ప్రేమ చూపించాలి. యేసయ్య తన ఎడల శత్రువుల్లాగా నడిచినట్టి వ్యక్తులను సైతము ప్రేమ చూపించాడు రక్షణ కొరకు. అంటే ఒకరికి చెప్పడం కాదు, మనలను మనం సరి చేసుకోవడానికి ఉపయోగించుకోగలగాలి. ఇది దేవుడు ఏం చెప్పినాడు అని చెప్పేసేది కాదు. మనకు చెప్పుకోవాలి మనం ఏం చేసుకుంటున్నాం, మనం చెప్పుకోవాలి మనం ఏం చేస్తాం. అలా చేయగలుగుతున్నామా? అలా చెయ్యని చెప్పడం కాదు, అది సేవకుల పని, వాళ్ళు చేస్తారు, నీ పని కాదు. నీవు పక్కవారిలో ఉన్నట్టు వాటిని ఎత్తి చూపించేది కాదు, నీ పని కాదు, అది సేవకుల పని. గద్దించమన్నాడు, ఖండించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు, వాళ్ళకిచ్చాడు. నీకు ఇలా మొదట నీ కంటిలో ఉండే దూలాన్ని నువ్వు తీసుకో, అప్పుడు ఎదుటి వారి కంటిలో ఉండే నలుసు నీకు తేటగా కనిపిస్తుంది. నీ శత్రువును సైతం నువ్వు ప్రేమించు. ఎలా ప్రేమించాలో చూడండి, ఇక్కడ వాక్యులు చెప్పారు. ప్రియులారా గమనిద్దాం. 19వ వచనం. ప్రియులారా పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడి. నా పని. హల్లెలూయా. 17వ వచనంలో చూడండి ఏం చెప్పారు? చేయవద్దు, యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. హల్లెలూయా. నీవు దేవుని దృష్టిలో యోగ్యమైన వ్యక్తిగా నిలబడడం కోసమే ఆలోచించు. ఒకవేళ తప్పిపోయినావనుకో దిగులు పడకు, మళ్ళీ దేవుని దగ్గర చెప్పుకొని అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నించు. నీవు ఏ విధము చేతనైనను ప్రేమ కలిగిన దేవుణ్ణి ఎరిగినావు కాబట్టి ఇతర విశ్వాసుల పక్షాన ప్రేమ చూపించడానికి, ప్రభు పక్షాన ప్రేమ చూపించడానికి, శత్రువుల పక్షాన కూడా ప్రేమ చూపించడానికి సాధ్యమైనంత వరకు నీ జీవిత కాలంలో ఆ ప్రేమను ఫుల్ఫిల్ చేయగలిగినట్టయితే పరలోకంలోకి వెళ్ళేదానికి నీకు అవకాశం దేవుడు ఇవ్వచ్చు. ఇక్కడ భూమి మీద నీకు ఎట్ట మనసుకు వస్తుందో అట్టంతా బ్రతికావనుకో, నీకు అవకాశం ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు. అట్లా అయిపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రభు సువార్త ఏంటంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి 5:43 నుండి 48 వరకు ఆ మాటలు కనిపిస్తుంటాయి. కాబట్టి మార్పు చెంది గడపవలసిన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదంటే ప్రేమ. ఈ ప్రేమను నువ్వు ఎలా వెల్లడిపరచాలి అంటే, మొదట నీ ఇంట, నీ సంఘం అనబడే ఇంట నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా.
నువ్వు ప్రేమ చూపించేటప్పుడు నువ్వు నష్టపడిపోతావు కొంత, అది కరెక్టే, తప్పకుండా జరుగుతుంది. యేసయ్య తన ప్రాణాన్ని నష్టపరుచుకునేదానికే ఇష్టపడ్డాడు ఆయన. నీ సొత్తు, నీ సమయము, నీకు కలిగినది, నీకు ఇష్టమైంది కూడా ఇచ్చివేయవలసిన అవసరం రావచ్చు, అలాంటి పరిస్థితులు కూడా కలగవచ్చు. అయినా నీ ప్రేమను రూఢిపరచుకోవడానికి నీవు చేయగలగాలి. రెండవదిగా క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తు పరిచర్యను ప్రేమించాలి. క్రీస్తు పడిన పాటలలో కొదువై ఉన్న వాటిని నేను సంపూర్తి చేయడానికి కోసం నేను నిశ్చయించుకున్నానన్నాడు పౌలు గారు కొలస్సీ పత్రిక పాఠంలో. కాబట్టి గమనించవలసిన వారమంటే, మూడవదిగా శత్రువులను సైతము కూడా నువ్వు ప్రేమించగలిగే స్థాయికి ఎదగాలి. ఇది కేవలము క్రీస్తుకు మాత్రమే మరి మొట్టమొదటిగా సాధ్యమయ్యింది. ఆయన వెంబడించగలిగితే నీకు కూడా సాధ్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ సూత్రముతో చేస్తే నువ్వు కూడా శత్రువును ప్రేమించడానికి నీ వల్ల అవుతుంది. ఆయన సూత్రాన్ని పక్కన పెట్టానుకో, నీ జీవితంలో ఎప్పుడూ అలాంటివి చేయలేవు. కుళ్ళు, కుతంత్రము, కఠినము, చూసారా, ఇలాంటి వాటితో జీవిస్తూ యేసు ప్రభు శరీరం అనే సంఘంలో ఉంటూ యేసు ప్రభును బాధ పెట్టించే వాళ్ళగా ఉంటాం. యేసు ప్రభు రక్తాన్ని కాళ్ళతో తన్నేస్తాం, యేసు ప్రభుని దూషించేస్తాం, అన్నీ చేసేసి క్రైస్తవులు అన్నట్టుగా జీవిస్తాం. అది దేవునికి నచ్చదు కదా, కాదు కదా. అలా బ్రతకడానికి కాదు కదా నీ కొరకు ఆయన ప్రాణం పెట్టింది. నువ్వు మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందడానికి లోతైన సూత్రములతో 3 విషయాలు చెప్పాడు. నీవు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నీ విశ్వాసుల ఎడల, నీ ప్రభువు ఎడల, నీ శత్రువుల ఎడల నువ్వు ప్రేమ చూపించాలని ఇక్కడ రోమాపత్రిక 9వ వచనమును 12వ అధ్యాయము 9వ వచనము నుండి 21వ వచనం వరకు మీకు తెలియజేశారు. ఇక్కడ మరి మీకు అర్థం కానిగా ఉన్న ఆ విషయాల గురించి చెప్పిన 20, 21 అవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి గమనించవలసిన వారమై ఉంటున్నాం. మనము మార్పు పొంది గడపవలసిన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మార్పు ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను సంపాదించుకో. ఆ ప్రేమామయుడు ప్రాణము పెట్టిన మరి దినాలు, మరి గుడ్ ఫ్రైడే అనియో, ఆయన తిరిగి లేచిన దినం ఈస్టర్ అనియో మనం కొనియాడడానికి మనం ఉపవాస ప్రార్థనలతో ముందుకు సాగుతున్నాం. మార్పు కొరకు ప్రయత్నిద్దాం. నువ్వు మారితే నీ ఇల్లు మారిపోతుంది, నీ సంఘం మారిపోతుంది, నీ సమాజం మారిపోతుంది, దేవుని రాజ్యం నీ మధ్యలో ఉంటుంది. దైవాశీర్వాదాలు నువ్వు పొందుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది. అట్టి కృప కలిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. మనం పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకుందాం.